రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంత ఏదో మొత్తము అసలు ప్రభుత్వం పాత్ర ఏముండదు, అసలు ముఖ్యమంత్రి పాత్ర ఏముండదు, అక్కడ మంత్రుల పాత్ర ఏముండదు, మొత్తం అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తది, ఇవన్నీ చెప్పటానికి చాలా బాగుంటాయండి. వాస్తవంగా ఇది ఎవరన్నా వినేవాళ్ళు నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది ఎవరు నమ్మరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే మీకు ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు. ఎన్నికల సమయంలో సాంకేతికంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళు పనిచేయాలి అని ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కేవలము అలంకారప్రాయంగా ఉండేటువంటిదే తప్ప ఎవరు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోడు కదా, మేమేంటి అధికారంలోకి వస్తాం? ఇప్పుడు నియమ నిబంధనలు ఉంటాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మరొక 1000 ఏళ్ళ అధికారంలో ఉండేది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమంత్రి చెప్పుతోతలో ఉండేడు కానీ అంతా వాళ్ళు చెప్పినట్టు నడిచిండు. మేము 2019లో మేమెందుకు ఓడిపోతాం, మేము చెప్పినట్టు అధికారం తినేడు కంటే 2024 జగన్మోహన్ ఎందుకు ఓడిపోతాడు అని చెప్పిన మాట తినేడు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరి చేతలో ఎవరు ఉండరు. ఒక్క నిమిషం కృష్ణాని గారు కంటిన్యూ చేయండి. కృష్ణాని గారు కంటిన్యూ చేయండి గారు. నేను కంప్లీట్ చేస్తాను. రామ్ గోపాల్ రెడ్డి గారి ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. అలాగా 3 ఎమ్మెల్సీలు 105 నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ వాళ్లే గెలిచారు. 3 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి. ఆ రోజున కూడా గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమీ చదువుకున్నటువంటి వాళ్ళని, అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళని, వాళ్ళకి డిగ్రీలు ఉన్నట్టుగా ఇలాంటి ఓట్లన్నీ కూడా వేయించి అన్ని అక్రమాలకు పాల్పడ్డారు. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాదు, మిగతా అన్ని స్థానిక సంస్థలు అలానే జరిగింది. కానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు అవన్నీ పనిచేసేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండటం ఒక అంశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి పరిస్థితి. ఈ రోజున అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసుల్ని అధికారులను ఉపయోగించుకొని ఏజెంట్లు కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినటువంటి సందర్భం కాదు. ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో నాకు క్లారిటీ కావాలి కృష్ణ గారు. ఏజెంట్లను నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా? వాళ్ళు నిలబెట్టుకుంటే వాళ్ళని ఎవరన్నా భయభ్రాంతులు గురి చేసి పంపించారా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని, క్షేత్రస్థాయి నాయకుల్ని బెదిరించినటువంటి మాట వాస్తవం. అది పోలీసుల ద్వారాగా, అధికారుల ద్వారాగా. ఇక రెండో అంశము, ఈ విధంగా మనం ఇన్ని ఇబ్బందులు గురయ్యి, ఇంత పోలీసు కేసులు గురై భవిష్యత్తులో తెలుగుదేశం యొక్క దాడులను ఎదుర్కొని మనం నిలబడ్డా కూడా మనకి సహకరించరు కదా. అవినాష్ రెడ్డి అయినా, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా గతంలో కూడా మనకు సహకరించలేదు. మనం నష్టపోయి ఉన్నా వీళ్ళ కోసం మన కుటుంబాలను ఎందుకు బజార్ని పెట్టుకోవాలని వాళ్లే సహాయ నిరాకరణ చేసి వాళ్ళు వెనుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తను చేసినటువంటి తప్పులకి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి మాట వాస్తవం పార్టీ పరంగా. రెండో అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడటం ద్వారాగా భవిష్యత్తులో చెడ్డ పేరు తెచ్చుకునే దానికి కూడా ఇది నాంది ప్రస్తావన అవుతోంది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యతంగా జరిగేటువంటి ఎన్నికల్ని కేవలం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో గెలిచామని చెప్పుకునే దానికోసం చేసినటువంటి తప్పులు, ఒంటిమిట్ట కానివ్వండి, పులివెందుల జెడ్పీటీసీ, రెండూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటువంటి చర్యలు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాంగోపాల్ రెడ్డి గారు ఏమంటారు సార్? ఇదంతా ఆత్మస్థుతి పరిణిత మాదిరింది. అంటే మీరు ఎన్నికల్లో గెలిస్తే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మెచ్చి నచ్చి ఓట్లేసినారని మాట్లాడడం కాదు.